ఏడో దశలో నిన్న అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైంది. ఏడో దశను గ్రిడ్కు అనుసంధానం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించి పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా ఈ ప్లాంట్ చరిత్రలో నిలవనుంది. తెలంగాణ విద్యుత్ కిరీటంలో మరో ప్రాజెక్ట్ చేరింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏడో దశ శనివారం రాత్రి 10:23 విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. శరవేగంగా నిర్మితమైన విద్యుత్ ప్రాజెక్టుగా సరికొత్త రికార్డును సృష్టించింది. జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి కేంద్రాన్ని గ్రిడ్కు అనుసంధానం చేశారు. నెల రోజుల పాటు సింక్రనైజేషన్ అనంతరం జులై చివరి వారంలో శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తిని ఇది అందించనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రారంభించి పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా కేటీపీఎస్ ఏడవ దశ ప్లాంట్ చరిత్రలో నిలవనుంది. 5,700 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ పనులను 2015 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. దేశంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంట్గానే కాకుండా ఐడీసీ భారం అధికంగా పడకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుగా కూడా కేటీపీఎస్ ఏడవ దశ చరిత్రలో నిలిచిపోనుంది. ఒప్పందంలో నిర్దేశించిన కాల వ్యవధిలోగా పని పూర్తి కాకపోతే ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ రూపంలో అదనపు వ్యయం అవుతుంది. ఈ అదనపు వడ్డీ భారాన్ని కూడా విద్యుత్ సంస్థలు భరించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే నిర్ణీత సమయం కన్నా 8 నెలల ముందే నిర్మాణం పూర్తి కావటం వల్ల కేటీపీఎస్ ఏడవ దశ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ కు ఆ భారం తప్పనుంది. కాగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గునే వినియోగించనున్నారు. రికార్డు సమయంలో విద్యుత్ ప్లాంట్ను నిర్మించి ఉత్పత్తి ప్రారంభించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జెన్కో కృషి ప్రశంసనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలి అని ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్నారు అంటూ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, అధికారులు, సిబ్బందిని సీఎం అభినందించారు.